యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. మనమందరము లేచి దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం నుండి మనం కొన్ని వచనాలు చదువుకుందాం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరుధ్వని వంటి గొప్ప స్వరము, నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గమ, థియతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడనెరిగితిని. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యన మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు దొట్టి కట్టుకొని ఉండెను. దేవుడు మాటలు దీవించును గాక. పరిశుద్ధుర ప్రేమల తండ్రి, దయగల యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ సాయంకాల సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభా. మీరు మాట్లాడే దేవుడు నాయన ప్రభా, మీరు బయలుపరిచే దేవుడు అయ్యా, మీరు గ్రహింప చేసే దేవుడై ఉన్నారు అయ్యా. మరి ఎవరైతే మరి విశ్వాసంతో మీకు వాక్యం వింటారో ప్రభా, వారు తప్పకుండా వాక్యాన్ని గ్రహిస్తారు నాయన. ఎందుకంటే విశ్వాసం అనే మనుషుల మీద ఆధారం చేసుకుని ఉండకూడదు. దేవుని యందు విశ్వాసము కలిగి దేవుని వాక్యం వినమని వాక్యం సెలవిస్తున్నది ప్రభా. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా నన్ను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ప్రభా. నా బుద్ధి జ్ఞానం అంతా కూడా ఇందుకు పనికిరాదు నాయన. మీ జ్ఞానం చేత నన్ను నింపండి. మీరు మాత్రమే నాతో మాతో మాట్లాడండి ప్రభా. నన్ను ప్రభా మీకు ఆత్మచేత అభిషేకించమని, నన్ను మీ స్వాధీనం ఉంచుకోనమని వాక్యం ద్వారా మీరే మాట్లాడి మా జీవితాలను బలపరచండి, మాకు బయలుపరచండి. వాక్యము గ్రహించి అర్థం చేసుకుని జీవించే రీతి మమ్మల్ని నడిపించండి. ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి సాయంకాలం శుభం కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఆమేన్. మనం ప్రకటన గ్రంథము మరి 1వ అధ్యాయము మరి 10వ వచనంలో మనం కొన్ని వచనాలు చదువుకున్నాం. మరి జాగ్రత్తగా మనం దేవుని వాక్యము ధ్యానించాలని నేను కోరుతూ ఉన్నాను. 7 సంఘ కాలములు అనే వర్తమానాన్ని, అందులో ఉన్న కొన్ని విషయాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఎందుకంటే 7 సంఘ కాలం అనేటివి అది చాలా ప్రాముఖ్యమైన విషయాలు. అవన్నీ కూడా ప్రకటన గ్రంథంలో ప్రతి విషయం కూడా మనం అర్థం చేసుకోవాలా. ప్రకటన గ్రంథం ఒక ప్రత్యక్షత, అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనం కలిగి ఉన్నాం. ఎందుకంటే విశ్వాసులు మాత్రమే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతారు. హల్లెలూయా. బైబిల్ ఉన్న మర్మములన్నీ కూడా అందరికీ దేవుడు బయలుపరచలేదు, కానీ తన చిత్తంలో ఉన్న వారికి మాత్రమే దేవుడు బయలుపరుస్తాడు. నేను నమ్ముతున్నాను మనమందరం కూడా దేవుని చిత్తంలో ఉన్నామని. దేవుడు తప్పకుండా మనకు బయలుపరుస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ సాయంకాల సమయంలో ప్రియులారా 12వ వచనంలో ఒక మాట ఉంది ప్రియులారా, అది మనం చూద్దాం. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని వెనుక తిరిగి చూడనెరిగితిని. తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్య మనిషి కుమారుని పోలిన ఒకను చూచితిని. ఆమేన్. హల్లెలూయా. 7 సువర్ణ దీపస్తంభముల ప్రత్యక్షత, ఆ విషయాన్ని నేను మీతో మాట్లాడి ఇష్టపడుతూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 7 సువర్ణ దీపస్తంభములు. హల్లెలూయా. ఎట్టున్నారా? 7 సంఘ కాలం వర్తమానం చదివినారా? ఎంతమంది చదివి ఉన్నారు? హల్లెలూయా. చదివిన వారికి అర్థమవుతుంది. ఎందుకంటే మనము 7 ముద్రలు ధ్యానం చేసుకోవాలని ఇష్టపడుతున్నాం. ఎందుకంటే చాలా విషయాలు అందులో ఉన్నాయి. దానికంటే ముందుగా 7 సంఘ కాలంలోని వర్తమానం మనం ధ్యానం చేయాలా. వింటున్నారా? 7 సంఘ కాలంలో ఏ విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం పొందుకోవాలా. ఎందుకంటే అవి ధ్యానించాలా, అందులో ఉన్న ప్రతి విషయాన్ని కూడా మనం గ్రహించాలా, అది మనం పొందుకోవాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా చూడండి, 12వ వచనంలో 1:12 ప్రకటనలో ఏముందంటే చూడండి, 7 సువర్ణ దీపస్తంభములు అని ఇక్కడ
దేవుని వాక్యము మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దీపస్తంభములు 7 అనేది మనకు తెలుసు కదా. 7 అనేది చాలా ప్రాముఖ్యమైన సంఖ్య, అది పరిపూర్ణమైన సంఖ్య. హల్లెలూయా. కనుక 7 దీపస్తంభముల మధ్య, 7 దీపస్తంభములు అంటే మనకు తెలుసు కదా. మనము కూడా మరి 7 సంఘ కాలాన్ని వర్తమానంలో మనము చివరి కాలంలో చివరి గడియలో మనం ఉన్నామనే సంగతి మనకు తెలుసు. కనుక మరి ఈ చివరి గడియలో ఉన్న అనేకమైన విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తున్నాడనే సంగతి కూడా మనం ఎరిగి ఉన్నాం. ఆమేన్. కనుక చూడండి ప్రియులారా, ఎందుకంటే ఏదెన్ తోటలో దేవుని స్వరము ఆదామవ్వలు విన్నారు, అట్లాగే మరి సీనాయి కొండ మీద మరి దేవుని స్వరం మోషే విన్నాడు. నిజమేనా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక చూడండి, అదే స్వరము ఇక్కడ యోహానుతో మాట్లాడుతున్నాడు. నిజమేనా? ఇది పద్మాసు ద్వీపంలో యోహాను దర్శనంలో ఉన్న విషయాలు ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రతి విషయం కూడా ఆయన దర్శనంలోనే చూస్తూ ఉన్నాడు. నిజమేనా? దర్శనంలో చూస్తున్న విషయాలన్నీ కూడా ఇటు చూడమని దేవుని స్వరం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక గమనించండి పిల్లారా, ఎందుకంటే అదే స్వరము మరి యోహానుతో మాట్లాడుతున్నాడు. చూడండి 12వ వచనం ఏముంది? తిరుగగా, లేచి చదవండి. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని. అంటే ఒక స్వరం మాట్లాడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. అది ఎవరి స్వరమై ఉన్నది? అది దేవుని స్వరమై ఉన్నది. మనం 10వ వచనంలో పోయిన వారం మనం ధ్యానం చేసిన పిల్లరా, ఎందుకంటే యోహాను ఆత్మ వశములో ఉన్నట్టుగా దేవుని వాక్యం మనం విన్నాం. నిజమేనా? హల్లెలూయా. యోహాను మాత్రమే కాదు, దేవుని ఆత్మ ఎవరైతే పొందుకున్నారో వారందరూ కూడా ఆత్మ వశంలో ఉండి జీవిస్తారు. వాక్యం అర్థం కావాలంటే మనం లోక వశంలో కాదు, మనుషుల వశంలో కాదు, కానీ దేవుని ఆత్మ వశంలో ఉండాలని మనం విన్నాం. దేవుని కొరకు జీవించాలంటే పిల్లరా, దేవుని యొక్క ఆత్మ వశంలో ఉన్నప్పుడు మాత్రమే దేవుని చిత్తానుసారం జీవించగలుగుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆయనే అదే స్వరము యోహానుతో మాట్లాడుతూ ఉన్నాడు. మీకు తెలుసా ప్రియులారా, చివరి కాలంలో ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలన్నీ కూడా ఏ కాలంలో కూడా బయలుపరచబడలేదు. ఆఖరి కాలంలో మాత్రమే దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే కాలాలు లేవు, ఇంక వాటిని ముద్ర వేసి అలా ఉంచడానికి సమయం లేదు. చివరి కాలంలో మాత్రమే అన్నీ బయలుపరచబడాలి. ఆమేన్. అది ఎవరికి దేవుడు బయలుపరుస్తున్నాడంటే ఆఖరుగా మరి దేవుడు ఏర్పాటు చేసిన 7వ దూత ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఈ స్వరం ఏంటంటే మరి దేవుని స్వరమే. నిజమేనా? ఎందుకంటే దేవుని స్వరమే, దేవుడే యోహానుతో మాట్లాడుతున్నట్టుగా వాక్యం సెలవిస్తున్నది. అందుకనే, ఎందుకంటే యేసు ప్రభు ఏమై ఉన్నాడంటే దేవుని వాక్యమై ఉన్నాడు. యోహాను సువార్తలకు మాట ఉంటుంది ప్రియులారా. ఏముంటుంది అక్కడ? 1వ అధ్యాయం 3వ వచనంలో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యమే యేసుక్రీస్తు అయి ఉండెను, వాక్యమే పరిశుద్ధాత్మ అయి ఉండెను, వాక్యమే దేవుని స్వరమై ఉండెను. ఆ స్వరమే యోహానుతో మాట్లాడుతున్నాడు. అంటే యోహానుతో మాట్లాడేది ఎవరంటే యేసు ప్రభువే, యెహోవాయే. ఆయన స్వరమే యోహానుతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, గమనించండి. అయితే 7 దీపస్తంభములు, 7 దీపస్తంభములు అంటే మనకు బాగా తెలుసు అనుకుంటాను నేను. దీపస్తంభం అంటే అర్థం ఏంటిది ప్రియులారా? దీపస్తంభము, సువర్ణ దీపస్తంభం చెప్తూ ఉన్నాడు ఆయన. నిజమేనా? హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి ప్రియులారా, దీపస్తంభములు అంటే సంఘములే. నిజమేనా? 7 దీపస్తంభములు, సువర్ణ దీపస్తంభములు అని బైబిల్ చెప్తున్నది. 7 దీపస్తంభం అంటే 7 సంఘములు. 7 సంఘములు లోకంలో సంఘాలు కాదు కదా. ఇది బైబిల్లో ప్రకటన గ్రంథంలో దేవుడు ఏర్పాటు చేసిన సంఘాలు మాత్రమే కాదు, సంఘ కాలాలు. నిజమేనా? ఒక్కొక్క సంఘ కాలాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు.
హల్లెలూయా. ప్రతి సంఘకాలంలో దేవుడు ఒక వర్తమానకుని ఏర్పాటు చేసి ఉన్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. కనుక చూడండి, ఇక్కడ 7 దీప స్తంభములని చెప్పబడుతూ ఉన్నది. ఇదే 20 వచనం మనం చూస్తే 7 దీపస్తంభములు అంటే 7 సంఘములు అని ఉంటుంది. 20 వచనం చూడగలుగుతాం. హల్లెలూయా. కనుక చూడండి, ఈ దీపస్తంభాలు అనేటివి ఏంటిదంటే పిల్లరా, సంఘములకు సాదృశ్యంగా ఉన్నాయి. నిజమేనా? హల్లెలూయా. చూడండి, దీపము అనగానే దీపంలో కొవ్వొత్తి ఉంటుందని మనం అనుకుంటాం. నిజమేనా? దీపం వెలగాలంటే క్రొవ్వొత్తి దేనిలో మునిగి ఉండాలంటే, దేనిలో మునిగి ఉండాలా? నూనెలో మునిగి ఉండాలి. హల్లెలూయా. చూడండి పిల్లరా, నూనెలో మునిగి ఉంటేనే కానీ ఆ క్రొవ్వొత్తి వెలగదు. రైస్తున్నారా? ఆమేన్. చూడండి, మామూలుగా క్రొవ్వొత్తులు కొంతకాలమే వెలుగుతాయి, ఆరిపోతాయి కదా. ఎటున్నారు? హల్లెలూయా. చూడండి, ఎందుకంటే ఇవి అటువంటి కొవ్వొత్తులు కాదు. ఇవి ఈ దీపస్తంభాలలో ఉన్నట్టుది. ఈ కొవ్వొత్తులు ఎటువంటివి అంటే ఆరిపోయేటివి కాదు. అర్థమవుతుందా? ఆమేన్. కానీ అవి చనిపోతాయి. కానీ ఇవి చనిపోయేటి దీపస్తంభాలు కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గ్రహిస్తున్నారా? ఆమేన్. ఎందుకంటే చిరకాలము నిలిచి ఉండే గుణము ఈ దీపస్తంభాలు కలిగి ఉన్నాయి. ఆమేన్. గ్రహిస్తున్నారా? చూడండి, మరి మనం గమనిస్తున్నాం, మనం గ్రహిస్తున్నాం. ఆయా కాలాల్లో ఉన్నటువంటి ఆ సంఘము, ఆ దీపస్తంభం అనేది అక్కడ ఏమి జరిగిందో అనేది ఇంకా నిలిచి ఉన్నది. అదొక చరిత్ర. ఆమేన్. దాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఎందుకంటే ప్రియులారా, ఇది క్రొవ్వొత్తి కాదు. కానీ ఎందుకంటే దీపములో ఏముండాలంటే నూనె ఉండాలా. నూనె దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని ఆత్మకు సాదృశ్యంగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అందుకని మనం జకర్యా గ్రంథంలో ఒక మాట చెప్పబడుతున్నారు. చూడండి, జకర్యా గ్రంథం 4వ అధ్యాయము. దయచేసి మనం చూద్దాం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలను మనం చదువుకుందాం. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకని లేపినట్లు నన్ను లేపి, నీకు ఏమి కనబడుచున్నదని అడగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ప్రమిదయు, దీపస్తంభమునకు 7 దీపములను 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. తర్వాత మరియు 2 ఒలీవ చెట్ల దీపస్తంభమునకు కుడి పక్కన ఒకటియు ఎడమ ప్రక్కన ఒకటియు కనబడుచున్నవని చెప్పగా, నా ఏలినవాడా ఇదేమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను అడిగి తిని. తర్వాత నాతో మాట్లాడుచున్న దూత, ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడగగా, నేను నా ఏలినవాడా నాకు తెలియదంటిని. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చను. ఆమేన్. హల్లెలూయా. ఆత్మ, గ్రహిస్తున్నారా? శక్తి చేత కాదు, బలముతో కాదు, కానీ దేవుని ఆత్మ. ఆమేన్. ఆత్మతో మాత్రమే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. చూడండి పిల్లలు, గమనించండి. అయితే ఈ దీపము సువర్ణంతో చేయబడినది ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది. ఎట్టున్నారా? ఇక్కడ 2 ఒక దీపం గురించి చెప్పాడు ఆయన. చూడండి, ఇక్కడ ఏముందంటే 2 ఒలివ చెట్లు అన్నాడు. చూడండి, మరియు 2 ఒలివ చెట్ల దీపస్తంభమునకు కుడి ప్రక్కన ఒకటి ఎడమ ప్రక్క ఒకటి కనబడుచున్నవని చెప్పగా నేను వింటుని. ఆమేన్. అది సువర్ణ దీపస్తంభము అక్కడ ఉన్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఈ దీపస్తంభం ఎటువంటిదంటే
ప్రకాశమానంగా వెలుగుతున్న దీపస్తంభం అది. గ్రహిస్తున్నారా? ప్రకాశమానం అంటే ఎక్కువ వెలుగుతూ ఉన్నది అది. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ఇక్కడ ఉన్నారా మీరు? హల్లెలూయ. ఇది మరి చాలా లోతైన విషయాలు ఇవన్నీ కూడా. మనం అనుకోవచ్చు మేము చదివినామని. చదివితే కదండి, అర్థం చేసుకోవడం అవసరం కదా. మనం ఎప్పుడూ సంఘకాలం చదువుకోవచ్చు, కానీ గుర్తున్నాయో లేవో తెలియదు. కానీ గ్రహించండి, అర్థం చేసుకోండి. ఎందుకంటే వర్తమానం ఉన్న వారికి సంఘకాలం తప్పకుండా తెలవాలా. నిజమేనా? హల్లెలూయ. ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని అడిగినా కానీ మీరు చెప్పగలగాల. మీరు ఏ కాలంలో ఉన్నో మీరు చెప్పగలగాల. నిజమేనా? 7 దీప స్తంభములు అంటే ఏంటి ఇవన్నీ మిమ్మల్ని అడిగినప్పుడు మీరు దాన్ని క్లియర్గా వాళ్ళకి అర్థం చేయించాలా. నిజమేనా? ఆమేన్. చూడండి, అయితే అది ప్రకాశమానంగా వెలుగుతున్నది. ఎందుకంటే ప్రియులారా, అందులో సమృద్ధిగా నూనె ఉన్నది. ఆమేన్. మీకు తెలుసా, సమృద్ధిగా నూనె ఎక్కడైతే ఉంటుందో అది ప్రకాశమానంగా వెలుగుతుంటుంది. ఆమేన్. నూనె కొంచెం కాదు, నూనె సమృద్ధిగా ఉండాలా. నిజమేనా? హల్లెలూయా. చూడండి, ఇరువైపులా 2 ఒలివ చెట్లు ఉన్నట్టు ఇక్కడ వాక్యం చెప్తుంది. నిజమేనా? గ్రహిస్తున్నారా? ఇరువైపులా ఏమున్నాయి? 2 ఒలివ చెట్లు ఉన్నట్టుగా వాక్యం చెప్తుంది. అయితే ఒలివ చెట్టు నుండి, ఈ 2 ఒలివ చెట్ల నుంచి ఆ దీపం ఏం చేస్తుంది అంటారు పిల్ల అంటే శక్తి పొందుకుంటున్నది. ఆ 2 ఒలివ చెట్లు ఏంటిదంటే మీకు తెలుసా? గుర్తున్నదా? 2 ఒలివ చెట్లు ఏంటిదంటే పాత నిబంధన, కొత్త నిబంధన, పరిశుద్ధ గ్రంథం. ఆమేన్. కనుక ఏం చేసి ఈ 2 ద్వారా శక్తి పొందుకుంటుంది. ఎందుకంటే దేవుని వాక్యమే కదా. పాత నిబంధన, కొత్త నిబంధన ఏమై ఉన్నది? దేవుని వాక్యమై ఉన్నది. దేవుని వాక్యం దేవుడై ఉన్నాడు. దేవుడే పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. దేవుడే కదా. నూనె అంటే దేవుని సాదృశ్యము, పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంది. ఆమేన్. కనుక చూడండి, కొత్త నిబంధన పాత నిబంధనకి ఇవి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయ. హల్లెలూయ. కనుక చూడండి, పరిశుద్ధాత్మ మాత్రమే దేవుని వెలుగును తీసుకొని వస్తుంది ప్రజలకి. ఇప్పుడు వెలుగు మనం చూపెట్టాలంటే పరిశుద్ధాత్మని మనం కలిగి ఉండాలి. ఆమేన్. ఇప్పుడు చూడండి, సంఘకాలంలో వర్తమానికులు ఉన్నారు. వర్తమానికులు ఉన్నప్పుడు ఆ వర్తమానికుల లోపల ఏమి ఉండాలంటే నూనె ఉండాల. నూనె సమృద్ధిగా ఉండాల. అంటే పరిశుద్ధాత్మ సమృద్ధిగా ఉండాల. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే ప్రకాశమానమైనటువంటి వెలుగు నువ్వు వారు పొందుకోవాలి. ఆమేన్. దేవుని స్తోత్రం. చూడండి, గమనించండి పిల్లరా. అందుకనే ఇక్కడ స్వంత బలము చేత కాదు. ఏమన్నాడు వాక్యము? చదువుకున్నారు, మర్చిపోయినారు అప్పుడే. అక్కడ ఏముంది వాక్యము? శక్తి చేతనను బలము చేతనను కాదు, కానీ నా ఆత్మ చేతనే మాత్రమే జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. నిజమైన శక్తి చేత కాదు. ఎందుకంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే పిల్లరా, ఇప్పుడు మనం సొంత మాటల చేత వచ్చేది కాదు ఇది. వర్తమాని కూడా సొంత మాటల చేత మాట్లాడే మాటలు కాదు. వాక్చాతుర్యం ఉండవచ్చు, కానీ అది కాదు ఇక్కడ కావాల్సింది. ఏం కావాలా? ఆత్మచేత, దేవుని ఆత్మచేతనే మాత్రమే రావాలా. శక్తి చేతనను బలము చేతనను కాదు, దేవుని ఆత్మచేత మాత్రమే అది జరుగును అని వాక్యం సెలవిస్తున్నది. చూడండి. ఆమేన్. కనుక చూడండి, ఈ దీపము ఎన్నడూ ఆరదు. ఎందుకంటే దానిలో ఆయిల్ ఎలా ఉన్నదంటే సమృద్ధిగా ఉంది. మీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే ఆయిల్ తగ్గిపోతుందో దీపం మారిపోతుందండి కదా. సమృద్ధిగా ఉన్నదంటే, సమృద్ధిగా అంటే ఎప్పటికీ ప్రకాశమానంగా వెలుగుతూనే ఉంటుంది. ఎట్టున్నారా? ఆమేన్. చూడండి పిల్లరా, అయితే మీరు గమనించండి, మొదటి దీపస్తంభములో నుండి మొదటి దీపస్తంభం కూడా
అదే నూనె కలిగి ఉన్నది. ఆమేన్. అదే నూనె ద్వారా వెలిగించబడింది. ఆమేన్. మొదటి దీపస్తంభములో ఉన్న సమృద్ధిగా నూనె ఉన్నప్పుడు అది వెలిగించబడింది. తర్వాత రెండవ దీపస్తంభములో కూడా నూనె ఉన్నప్పుడు అది వెలిగించబడింది. ఈ రీతిగా మనము 7వ దీపస్తంభం వరకు మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రతి దీపస్తంభములో కూడా నూనె అనేది పరిశుద్ధాత్మ అనేది కలిగి ఉన్నట్టుగా వాక్యం సెలవిస్తున్నది. ఆమేన్. నూనె అంటే పరిశుద్ధాత్మకి సాదృశ్యం. నిజమేనా? ఆమేన్. అది చూడండి, ఎందుకంటే అది నూనె ఉంటేనే అది వెలిగించబడిందని బైబిల్ చెప్తున్నది కదా. ఆ సంఘకాలం మనకు తెలుసు ప్రియులారా. సంఘకాలంలో ఉన్న వర్తమానికులు అనేది మనం ముందు చూడగలుగుతాం. వర్తమానికులు ఇప్పుడు ఏంటంటే దీపస్తంభాల గురించి చెప్పబడుతూ ఉన్నది. దీపస్తంభము ఆ కాలపు సంఘం అది కదా. ఆ కాలానికి సంబంధించిన వర్తమానికుడు ఉన్నారు. హల్లెలూయా. చూడండి, కనుక ఈ విధంగా మనం 7 సంఘ కాలాలలో కూడా మరి పరిశుద్ధాత్మ ఉన్నది అనే దానికి ఒక అద్భుతమైన మాదిరి. ఆమేన్. నూనె అంటే నూనె ఉన్నది. ఆ దీపస్తంభంలో నూనె ఉంది కనుక ఆ నూనె అంటే పరిశుద్ధాత్మ. నూనె 7 దీపస్తంభాలు అంటే అన్ని సంఘాల కాలాల్లో కూడా దీపస్తంభం అంటే సంఘకాలమేనా? సంఘమే కదా. ఆమె చెప్తారా? 7 దీపస్తంభాలంటే 7 సంఘములు, 7 సంఘ కాలాలు. 7 సంఘ కాలాల్లో ఏమున్నది? అవి సమృద్ధిగా ఏమి కలిగి ఉన్నాయి? నూనె కలిగి ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. అందుకనే 7 సంఘ కాలంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ సమృద్ధిగా ఆ కాలాలు కలిగి ఉన్నాయి, సంఘాలు కలిగి ఉన్నాయి. అందుకనే ఆ కాలంలో వర్తమానికుడు ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కనుక చూడండి ప్రియులారా, ఎందుకంటే దేవుడు అన్ని కాలాల్లో కూడా ఉన్నాడు కదా. ముందు మనం చూడబోతాం. 7 సంఘ కాలంలో కూడా దేవుని ఆత్మ ఉంది. నిజమేనా? ఇక్కడ మనం చదువుకున్నాం. అక్కడ ఏముంది చూడండి, 13వ వచనము. తిరుగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను ఎవరున్నారు? మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచుతునే. ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ దీపస్తంభముల మధ్య ఎవరున్నారు? నోరున్న వాళ్ళు చెప్పండి. ఆమేన్. ఆ దీపస్తంభముల మధ్య ఎవరున్నారు? మనుష్య కుమారుని పోలిన కూడా ఉన్నాడు. ఆమేన్. చూడండి పిల్లలు, అంటే అర్థమైంది. అక్కడ దేవునాత్మ ఉన్నట్టే కదా, దేవుడు ఉన్నట్టే కదా, ప్రతి కాలంలో ఉన్నట్టే కదా, ఒక కాలంలో కాదు. ఎందుకంటే దేవుడు మారని వాడని బైబిల్ చెప్తున్నది కనుక అన్ని కాలాల్లో కూడా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. కనుక చూడండి పిల్లరా, గమనించండి. ఎందుకంటే యేసుప్రభువు వారు యోహాను సువార్తలో ఒక మాట అంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. నేను ద్రాక్షావళిని అంటాడు. నిజమేనా? నేను ద్రాక్షావళిని, మీరు తీగలై ఉన్నారు. నిజమేనా? ద్రాక్షవల్లి నుండే తీగె ఏం పొందుకుంటుంది? ద్రాక్షవల్లి నుంచే తీగ శక్తి పొందుకుంటుంది. ఇప్పుడు తీగలు ఫలించాలా అంటే ఆ శక్తి ఎక్కడి నుంచి రావాలా? ద్రాక్షవల్లి నుంచి రావాలా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే మూలం అనేది ద్రాక్షవల్లి నుంచి రావాలా కదా. ఎందుకంటే యేసుప్రభువు వారు ద్రాక్షవల్లి అన్నాడు. నిజమేనా? మనం తీగలం. అయితే ఆ మూలం నుంచే శక్తి మనకు రావాలా. అంటే మరో మాట్లాడదాం ఏంటంటే యేసుప్రభువు నుంచే మనకు శక్తి రావాలా. పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలా. పరిశుద్ధాత్మ కలిగి మనం జీవించాలా. చూడండి, ఎందుకంటే ఇప్పుడు చూడండి, అంటుకట్టబడిన చెట్లు కూడా ఉంటాయి. అంటుకట్టబడిన చెట్లు ఇప్పుడు ఒక చెట్టు ద్రాక్ష చెట్టుకు మనం అంటుకడితే ఏ చెట్టు అనుకుంటాం? ఉదాహరణకి వేరే చెట్టు అంటుకట్టితే ఏమవుతుంది? మూలం ఏమైందో అది రాదు కదా. ఏ చెట్టును దానికి అంటుకడతావో ఏమొస్తుంది? దానికి సంబంధించి వస్తుంది. కానీ ద్రాక్ష నుంచి రాదు.
నిజమేనా? ఎందుకంటే తీగెలు వేరు, అంటుకట్టబడ్డవి వేరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రియులారా, ఇప్పుడు దబ్బ కొమ్మ గురించి ప్రవక్త చెప్తాడు. దబ్బ కొమ్మ దాన్ని అంటుకట్టినాం అనుకోండి, అదే వస్తుంది. ఎందుకంటే ద్రాక్ష వల్లిన మూలము దేని దానికి అంటుకట్టబడడం కాదు. దానిలో ఉన్న రసం ఎవరికి రావాలా? ఆ జీవం ఎవరికి వస్తుందంటే ఒరిజినల్గా తీగలకు వస్తుంది. ఆమేన్. నిజమేనా? దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇప్పుడు మెథడిస్టు, తర్వాత క్యాథలిక్, బ్యాప్టిస్టు ఇవన్నీ కూడా అంటుకట్టబడ్డాయి అనుకోండి. అంటుకట్టబడినంత మాత్రాన అవి ద్రాక్ష తీగలు కావు. అయితే అర్థమవుతుందా? ద్రాక్ష చెట్టుకి ఇప్పుడు బ్యాప్టిస్టు కొమ్మ లేకపోతే ఇంకా వేరే వేరే కొమ్మలు దానికి అంటుకట్టబడినంత మాత్రాన అవి ద్రాక్ష వల్లి అయితే కావు, ద్రాక్ష తీగలు కావు. ఆమేన్ చెప్తారా? ఆమేన్. ఎందుకంటే లోపల విత్తనం నుంచి మూలం అనేది రావాలా. మీకు అర్థమవుతుందా ప్రియులారా? అట్లాగే మనము చక్కగా జీవించడం లేదంటే అర్థం ఏంటంటే మూలం అనేది సరిగా ఉండాలా. నీ జీవితంలో వాక్యం అనే విత్తనం సరిగా ఉండాలా. ఆమేన్. వాక్యం అనే విత్తనం సరిగా లేకపోతే నువ్వు ఎట్లా జీవిస్తావు? సరిగా జీవించలేవు. వాక్యం సరిగా ఉండాలి. అందుకని విత్తనం గురించి బైబిల్లో చెప్తాడు ఆయన కదా. విత్తనము త్రోవ పక్కను, తర్వాత విత్తనము రాతి నేల, తర్వాత ముళ్ళ పొద, తర్వాత మంచి నేల. నిజమేనా? అది ఎక్కడ ఫలించింది, అభివృద్ధి చెందింది? మంచి నేల పడిన విత్తనం మాత్రమే నూరంతలుగా ఫలించింది. చూడండి, గమనించండి ప్రియులారా. అందుకని యోహాను సువార్తలో ఒక మాట అంటాడు ఆయన, నా యందు విశ్వాసం ఉంచువాడు ఖచ్చితంగా నేను చేసిన క్రియలు చేస్తాడు. చూడండి, ఖచ్చితంగానే క్రియలు చేస్తారు. విశ్వాసం అంటే అది ఎటువంటిదంటే ప్రియులారా, ఆ పెట్టి మనం తీసుకునేది కాదు కదా. విశ్వాసం అంటే అది స్థిరమైంది కదా. విశ్వాసం అంటే ఎట్లుంటుందంటే అది మరి అస్థిరంగా ఉండదు, కానీ నిలకడ కలిగి ఉంటుంది. ఆమేన్. దేవునిది విశ్వాసం ఎట్లుంటుందంటే నిరీక్షణ కలిగి ఉంటుంది, ఎదురు చూస్తుంది, విశ్వాసముతో నిలబడుతుంది, నిత్య జీవాన్ని పొందుకుంటుంది. ఆమేన్. చూడండి, అందుకనే మానవుల ద్వారా నడిపించే శాఖలు సంఘాలు కాదు ఇక్కడ కావాల్సింది. ఈ సంఘ శాఖలు అనేటివి దేవుని వలన ఏర్పాటు చేయబడినవి కావు. హల్లెలూయా. నిజమేనా? సంఘాలు శాఖలు దేవుడు ఏర్పాటు చేసినవి కావు కదా. 7 సంఘ కాలాలు, 7 సువర్ణ దీప స్తంభములు అనేటివి దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. కానీ ఈ సంఘ శాఖలు, ఈ బ్యాప్టిస్టులు, క్యాథలికులు, పెంతెకొస్తులు ఇవన్నీ కూడా దేవుని ఏర్పాట్లో లేవు. కనుక అందులో జీవం లేదు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే జీవము కావాలంటే, జీవం పొందుకోవాలంటే ఎక్కడి నుంచి రావాలా? దేవుని వాక్యము నుంచి రావాలా, మూలము నుంచి రావాలా. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఎందుకంటే ప్రియులారా, దేవుని జీవం మనం పొందుకోవాలంటే మనకు దేవుడు లేకపోతే జీవం రాదు. నిజమేనా? వాక్యం జీవము మనం పొందుకోవాలంటే వాక్యం నీలో ఉండాలా. నిత్య జీవం మనకి బట్టి ఎలా వస్తుందండి? నిత్య జీవం ఇచ్చేవాడు మనలో ఉండాలా. ఆయన లేకపోతే మనకు జీవం ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. ఆమేన్. చూడండి, అయితే వత్తులు అన్నీ కూడా దేనిలో మునిగి ఉండాలంటే నూనెలో మునిగి ఉండాలా. ఆమేన్. రైస్తున్నారా? దీపంలో ఉన్న వత్తులు దేనిలో మునిగి ఉండాలా? ఎక్కడ మునిగి ఉండాలా? బయట నూనె నుంచి బయటకు వచ్చి ఉండడు కాదు, నూనెలో మునిగి ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. నూనెలో మునిగి ఉన్నప్పుడు మాత్రమే సమృద్ధిగా వెలుగుతుంటుందండి. ఆమేన్. చూడండి ప్రియులారా,
నూనెలో ఉంటే ఆ సమృద్ధిగా వెలుగుతుంటుంది. అప్పుడు మండుతుంటుంది. ఆ వెలుగులో ఇంకా మంట ఉంటుంది, వెలుగుతుంటుంది, ఇంకా మంట ఉంటుంది, మంటలో వేడి ఉంటుంది. ఆమేన్. మీకు తెలుసా, అందుకని యేసు ప్రభువు ఒక మాట అన్నారు, దేవుని వాక్యము విన్నప్పుడు వారి లోపల ఎంఐ మార్గంలో వాళ్ళు ఏమన్నారు, దేవుని వాక్యం విన్నప్పుడు వారి హృదయములు మండుచుండలేదా. చూడండి, అది సర్వసత్యం అండి. నిజంగా దేవుని వాక్యం విన్నప్పుడు హృదయంలో మంట రావాలి. ఆమేన్. నిజమేనా? ఆ మంట వస్తుందా మనకి? ఒకసారి ఆలోచించండి. మంట రావాలా, మండుతున్న హృదయం కావాలా. వాక్యం ద్వారా మన జీవితాలు మండాలా, హృదయం మండాలా. ఆమేన్. చూడండి, అందుకనే ఆ వత్తి ఆ నూనెలో పూర్తిగా ముని ఉండాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆయన ఒక జీవము ఆ దీపస్తంభంలోనికి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఏమవుతుందంటే పిల్లారా, ఆ నూనెలో మునినదంటే అది క్రీస్తులో ముని ఉన్నది. అర్థమవుతుందా? నూనెలో ముని ఉన్నదంటే దేని సాదృశ్యమైంది? నూనె పరిశుద్ధాత్మ సాదృశ్యమైంది, నూనె క్రీస్తుకు సాదృశ్యమైంది, నూనె దేవునికి సాదృశ్యమైంది. కనుక దేనిలో ముని ఉన్నట్టు? దేవునిలోనే ముని ఉన్నట్టు. చూడండి పిల్లరా. ఆమేన్. చూడండి, గమనించండి పిల్లరా. వెలుగు, క్రీస్తునందు ఉన్నటువంటి వెలుగు అప్పుడు ఆ దీపస్తంభము కాలంలో కూడా వారు పొందుకుంటారు. అంటే ఆ సంఘ కాలంలో ఉన్నవారు కూడా అదే వెలుగు వాళ్ళు పొందుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆ దాచబడిన జీవమంతా కూడా వారి ద్వారా బయలుపరచబడుతుంది. అర్థమవుతుందా? జీవం అంటే మనకు తెలియదు, జీవం అంటే మనం పొందుకున్న వాళ్ళకి తెలుస్తుంది. అయితే ఎప్పుడైతే ఆ ఒత్తులు ఆ నూనెలో కంప్లీట్గా మునిగి ఉంటాయో, నిజంగా ఆ దీపస్తంభాలలో ఆ కాలాల్లో ఉన్న వారందరూ కూడా జీవం కలిగి ఉంటారు. ఆమేన్. ఆ కాలంలో వర్తమానికుడు జీవం కలిగి ఉంటాడు. ఆమేన్. అర్థమవుతుందా? ఈ విధంగా మనము వర్తమానికుల గురించి చెప్పుకోకుండా మనం ప్రతి విశ్వాసి గురించి కూడా మనము చెప్పుకోవాలని పోతుంటాడు. ఒక వర్తమానికులు మాత్రమే కాకుండా వర్తమానికులు నిజంగా వారు ఒత్తిలో మునిగి ఉండడం కాదు, అంటే పరిశుద్ధాత్మలో వారు మునిగి జీవించడం కాదు. కానీ మనము కూడా, ప్రతి విశ్వాసి కూడా ఎక్కడ మునిగి ఉండాలంటే పరిశుద్ధాత్మలో మునిగి ఉండాలా. ఆమేన్. చూడండి, ఎందుకంటే పరిశుద్ధాత్మనే మరి దేవుని కొరకు జీవించే జీవితానికి మూలాధారం. అర్థమైందా? నువ్వు దేవుని కొరకు జీవించాలంటే ఒక మూలం అనేది ఎక్కడ ఉందంటే పరిశుద్ధాత్మలోనే ఉంది. కనుక నువ్వు ఎక్కడ మునగాల? పరిశుద్ధాత్మలో మునుగుతూ ఉంటే నువ్వు వెలుగుతూ ఉంటావు. అవునండి, మన జీవితాలు వెలుగుమయంగా ఉండాలంటే మనం పరిశుద్ధాత్మలో మునుగుతూ ఉండాలా. ఆమేన్. పరిశుద్ధాత్మలో మునుగుతూ ఉన్నప్పుడు మనలో ఉన్న చీకటి అంతా ఎక్కడ ఉంటుందండి? మనం మనం మండుతుంటాం కదా. మండుతున్నప్పుడు మీకు తెలుసా, ఒకసారి చూడండి మీరు, ఒక లైట్ వేయండి. లైట్ వేస్తే ఏమవుతుందంటే చిన్న చిన్న పురుగులన్నీ పారిపోతుంటాయి కదా. లైట్ ఆఫ్ చేయండి, లైట్ ఒకసారి వేయండి, పురుగులన్నీ కూడా మెల్లగా ఏం చేస్తాయి? కదులుతూ పారిపోతూ ఉంటాయి. అంటే అర్థమైంది, నువ్వు లైట్ దగ్గర ఏది కూడా ఉండదండి కదా, వాక్యం దగ్గర ఏది కూడా ఉండదు. ఆమేన్. వెలుగు దగ్గర చీకటి పారిపోతుంది. అట్లాగే ప్రియులారా, ఒక విశ్వాసి లేకపోతే దేవుని బిడ్డలు వాళ్ళ జీవితాల్లో నిజంగా వారు వెలుగు కలిగి ఉంటే ఈ చీకటి జీవితం అంతా ఏమాత్రం ఉండదు. ఆమేన్. అది వారి దగ్గరనే ఉండదండి. మన లోపల ఇంకా చీకటి, మన అటువంటి జీవితం మనం కలిగి ఉన్నామంటే ఇంకా వెలుగు అనేది లేదు కదా. గ్రహించండి, వెలుగు అనేది కంప్లీట్గా ఉంటే, కంప్లీట్గా నీ జీవితము పరిశుద్ధాత్మలో మునిగి ఉంటే నువ్వు వెలుగుతూనే ఉంటావు కదా. అవునండి, కొంచెం కొంచెం మునుగుడు కాదండి,
కంప్లీట్గా నువ్వు మునిగి అందులోనే ఉండాలా. ఆమేన్. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుంది? మీరు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఉన్నారు అని బైబిల్ చెప్పలేదా కదా? పరిశుద్ధాత్మ ముద్ర అంటే నువ్వు ఎక్కడున్నట్టు? ఎక్కడ ఉన్నావు? ముద్రకు బయట లేవు, నువ్వు పరిశుద్ధాత్మ లోపల ఉన్నావు. ముద్రించబడి ఉన్నావు అంటే మునిగి ఉన్నావు, పరిశుద్ధాత్మలో మునిగి ఉన్నావు. హల్లెలూయా. చూడండి, జీవం పొందుకున్న వారందరూ కూడా చూడండి, జీవం పొందుకున్న వారందరూ కూడా తమ విషయంలో చనిపోయి మరియు వారి యొక్క జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నదని నమ్ముతారు. ఆమేన్. తమ జీవం ఎవరి దగ్గర దాచబడి ఉన్నది? క్రీస్తులో దాచబడి ఉన్నది. ఆమేన్. చూడండి, ఎందుకంటే వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఉన్నారు. ఇది మాట మనం ఎఫెసీయుల పత్రికలో ఈ మాట ఉంటుంది పిల్లరా, 4వ అధ్యాయంలో మాట ఉంటుంది అనుకుంటాను. 4:30 వచనం ఏదో ఉంటుంది కదా, చూడండి. 4వ అధ్యాయం 30 వచనంలో మాట ఉంటుంది. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి, విమోచన దినం వరకు ఆయన యందు. అంటే చూడండి ప్రియులారు, ఇక్కడ మీరు ఉండండి. మీరు ఎవరి యందు ఉన్నారు? ఆయన యందు ఉన్నారు. ఆమేన్. అక్కడ ఏం చెప్తుంది బైబిల్ వాక్యము? మీరు ఆయన యందు ముద్రించబడి ఉన్నారు. గమనించండి, ఒక విశ్వాసి నిజంగా అర్థం చేసుకో, ఒక మాట చాలండి. నిజంగా దేవుడు తన ఆత్మచేత నన్ను ముద్రించాడు, నేను దేవుని లోపలే ఉన్నాను, నా లోపల ఆయన ఉన్నాడు. ఆమేన్. చూడండి, ఆయనందు మీరు ముద్రించబడి ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. కనుక చూడండి, మరి గమనించండి పిల్లారా, మనం ఆయన చేతిలో ఉన్నాం, ఆయన ముద్రించబడిన వారమై ఉన్నాం. అటువంటి రీతిగా మనము ఉన్నప్పుడు మనల్ని ఎవ్వడు కూడా ఏమి చేయలేడండి. ఆమెన్ చెప్తారా? హల్లెలూయా. అటువంటి సమయంలో మనల్ని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు, ఎవరిని పెకిలింపలేరు, ఎవరిని మనం ముట్టుకోలేరు. ఎందుకంటే మనం ముద్రించబడిందే పరిశుద్ధాత్మలో, మనల్ని ఎవరు కూడా ముట్టలేరు. ముట్టే మనం వారికే షాక్ అవుతుందండి. ఆమేన్. అర్థమవుతుందా? మీరు నిజంగా నిప్పులాగా జీవించాలా. ఆమేన్. ఇటు చూడండి, హల్లెలూయా. నేను ఎవరైనా ముట్టుకుంటే వారు కాలేటట్టు ఉండాలండి. నిజం ఎటువంటిదండి? నిప్పు, సత్యము నిప్పు. నువ్వు ఆ నిప్పై ఉండాలా. బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు అగ్ని అయి ఉన్నాడు. అగ్ని అయి ఉంటే నువ్వేమై ఉన్నావు? మరి బొగ్గు అయి ఉన్నానంటావా? చెప్పండి. ఆయన అగ్ని అయితే నువ్వేంటిది మరి? బొగ్గు లెక్కనే ఉన్నది ఆ జీవితాలు. ఆలోచించండి. నువ్వు మండాలా, నీవు నిప్పు కావాలా? అవునండి. ఈ బొగ్గు లాంటి జీవితాలు వద్దండి కదా, బొగ్గు లాంటి జీవితాలు వద్దు, అవన్నీ తీసి పనికిరావు కదా. బొగ్గు కార్యాలు చీకటి కదా. బొగ్గు అంటే ఎట్లా ఉంటుందండి? నల్లగా ఉంటుంది కదండి. మన జీవితాలు కూడా చీకటి, అటువంటిది వద్దండి. చీకటి కార్యాలు మనం వెలుగుతూ ఉండాలా కదా, మండుతూ ఉండాలా. ఎందుకంటే దేవుని వాక్యమే మండుతున్నది. అటువంటి నీ లోపల ఉంటే నిజంగా మంటండి, ఏది నీ దగ్గరికి రాదు కదా. నిప్పు దగ్గరికి ఏదో వచ్చినా కానీ నిప్పుకేం కాదు కదా, నిజమేనా? నిప్పు దగ్గరికి ఏదైనా వస్తే ఏమవుతుంది? నిప్పుకేమన్నా అవుతుందండి? వచ్చిందే కాలిపోతుంది. అట్లాగే దేవుడు కూడా అగ్ని అయి ఉన్నాడు. కనుక దేవుణ్ణి ఎవరు ఏమి చేయలేడు. సాతానుడు ఏం చేసినా వాని తరం కాదు కదా. మరి దేవుడు అగ్ని అయితే దేవుని పిల్లలమైన మనమేం కావాలా? చూడండి, ఆలోచించండి. అంటే అర్థం ఏంటంటే పిల్లరా, నిన్ను చూస్తేనే నీ లోపల ఒక వెలుగు కనబడాలా, ఒక మంట కనబడాలా, ఒక రగులుతున్నటువంటి దేవుని కోసము ఆ తీవ్రత కలిగిన జీవితం కలిగి ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. అందుకని ఇక్కడ పోతున్నాడు చూడండి, ఎవడును
ఆయన చేతుల నుండి వారిని పెకిలింపలేడు. వారిని ఎవడు కూడా పెకిలింపలేడు, ఎందుకంటే వారు ముద్రించబడి ఉన్నారు. ఆమేన్. వారు పరిశుద్ధాత్మలో మునిగి ఉన్నారు. అటువంటి వారిని ఎవరు ఏమీ చేయలేరు. మీకు తెలుసా అండి, పరిశుద్ధాత్మలో మునిగిన వారి జీవితము చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. వాళ్ళని చూస్తేనే మనకు భయం వేసినట్టుగా ఉంటుంది. ఎందుకంటే చాలా ఆశ్చర్యకరమైన జీవితాలు వారు కలిగి ఉంటారు. ఎందుకంటే నడిపింపు పరిశుద్ధాత్మనే, జీవించేది పరిశుద్ధాత్మనే, వాళ్ళు మునిగి ఉన్నదే పరిశుద్ధాత్మ. జీవితం ఎట్లా ఉంటుందండి? ఇక ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆమేన్. అందుకనే చూడండి, వారి జీవితాలకి ఎటువంటి ప్రమాదమే ఉండదు. ఆమేన్. అంటే ప్రమాదం ఉండదంటే అందుకే దేవుడు అనలేదా, నేను తోడుగా నీకు ప్రమాదం ఎందుకు? ఇక చెప్పలేదా దేవుడు, నిత్యము నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, ప్రమాదము కలగకుండా కాపాడువాడు నేనే. నువ్వు ముద్రించబడిన తర్వాత నువ్వు ఎందుకు కనబడతావు బయటికి? క్రీస్తులో ముద్రించబడితే లోకములో నువ్వు ఎందుకుంటావు? అర్థం చేసుకోండి, లోతుగా ఆలోచించండి. మీరు క్రీస్తులో ఉన్నారు అనేది మర్చిపోకండి. క్రీస్తులో ముద్రించబడి ఉన్నారు. పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఉన్న వారు లోకానికి ఎట్లా పొత్తు కలిగి ఉంటారు? లోకంతో ఎట్లా కలిసి ఉంటారు? లోకం వారిని ఏమి చేయదు. ఆమేన్. చూడండి, వారి జీవితాలకు ఏ ప్రమాదం లేదు. ఎందుకంటే మండుస్తున్న వెలుగు చూడండి, ప్రకాశించుచు పరిశుద్ధాత్మ యొక్క నింపుదలలో వారు ఉంటారు. ఆమేన్. చూడండి, మండుచున్న వెలుగు వారు కలిగి ఉంటారు. మండుచున్నటువంటి ప్రకాశమానమైనటువంటి వెలుగు వారు కలిగి ఉంటారు. హల్లెలూయా. దాన్ని సమృద్ధిగా ఆ వెలుగు ప్రకాశమైన జీవితం వారు జీవిస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే పిల్లరా, మరి వారు కొంచెం అనే జీవితాలు వారికి ఉండవండి కదా. సమృద్ధిగా వారు కలిగి ఉంటే సమృద్ధిగా దేవుని కోసం జీవిస్తారు. ఆమేన్ కదా. గ్రహిస్తున్నారా? ఆమేన్. ఎందుకంటే చూడండి పిల్లరా, పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత సంపూర్ణంగా వారికి అనుగ్రహిస్తాడు దేవుడు. గమనించండి, ఈ పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణ ప్రత్యక్షత ఎవరికి అనుగ్రహిస్తాడు దేవుడు అంటే, పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహిస్తాడు. ఎవరికంటే ఎవరైతే పరిశుద్ధాత్మలో ముద్రించబడి ఉన్నారో వారికి మాత్రమే పరిపూర్ణమైనటువంటి ప్రత్యక్షత దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. అర్థమవుతుందా? గ్రహిస్తున్నారా? పరిపూర్ణమైన ప్రత్యక్షత రావాలంటే, ఇప్పుడు ప్రతి ప్రకటన గ్రంథంలో విషయాలన్నీ కూడా మనకు అర్థం కావాలంటే, ఒక పరిపూర్ణ ప్రత్యక్షతలు మనకు రావాలంటే పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడి ఉండాలా. చూడండి, వారి అంతరంగ జీవితము, భౌతికమైన జీవితము దేవుని యందు దాచబడి ప్రభువుని వాక్యము ద్వారా పోషించబడుతుంది. అర్థమవుతుందా మీకు? అంతరంగ జీవితము, బయట జీవితము రెండు కూడా దేవుని వాక్యము ద్వారా మాత్రమే పోషించబడతాయి. మరో మాట్లాడదాం ఏంటంటే, వారు బయట లోపల దేవుని కోసమే జీవిస్తారు. ఎందుకంటే వారు ముద్రించబడి ఉన్నారు. ఆమేన్. లోపల తీరు బయట తీరు జీవిస్తారండి కదా. నిజమేనా? ఆమేన్. చూడండి పిల్లలు, సాతాను వారిని ఏమాత్రం అంటుకొన జాలదు. ఆమేన్. సాతాను గాడు ప్రయత్నం చేస్తాడు, ఎందుకంటే నిన్ను పడేయాలని ప్రయత్నం చేస్తాడు. అనేక రకమైన కార్యాల ద్వారా ఏదో నీకు చూపెట్టేసి, నువ్వు ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా ఉంటే బాగుంటుంది, నువ్వు అభివృద్ధి చెందుతావు, మీ ఇల్లు బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, మీ కుటుంబాలు బాగుంటాయి, ఈ వైపు చూస్తే, నా వైపు చూస్తే, నేను చెప్పింది చేస్తే అన్ని రకాలని వాడు చూపించవచ్చు. నేను ఏదో చేయవచ్చు కదా, ఏదో ఆకర్షణకు చూపించవచ్చు. అయినప్పుడు కూడా వాడు మాత్రము నువ్వు పరిశుద్ధాత్మలో ముద్రించబడి ఉన్నావు కనుక నిన్ను వాడు ఏమి చేయజాలడు.
చూడండి, ఇంకా అన్నాడు ప్రవక్త, వాడు నిన్ను ఏమాత్రం అంటుకొన చాలడు. నేను అంటుకోడు వాడు. ఇక్కడ కనబడుతావు నువ్వు అంటుకున్నంటే, నువ్వు కనబడితే నీ లోపల అబ్బో భయపడేటట్టు నువ్వు ఉంటావు, సాతానుడు భయపడేటట్టే ఉంటావు. ముట్టుకుంటే కాల్చేటట్టు ఈయనను ముట్టుకుంటే నేనే కాలిపోయేటట్టున్నాను, నాకెందుకు లేని పక్కకు జరుగుతాడు వాడు. నిజమేనా? గ్రహిస్తున్నారా? మనం అనుకుంటాం దేవుడు అగ్ని అయి ఉన్నాడు, నేను కాదండి. నువ్వేంటిది మరి? నువ్వు దేవుని బిడ్డవు కాదా? దేవుడు అగ్ని అయితే నువ్వేం కావాలి మరి? అర్థం చేసుకోండి. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, దేవుని కుమారుడవైతే, దేవుని కుమార్తెవైతే నీవు అగ్ని కావాలా, నీవు మండుతుండాలా, నీవు వెలగాల. నీ దగ్గరికి సాతాను రాడు, వస్తే వాడు నిన్నేమీ చేయలేడు, నిన్ను అంటుకున్న చాలడు. ఒకవేళ అంటూ కూడా వాడే కాలిపోతాడు, ఎందుకంటే నీవు అగ్ని అయి ఉన్నావు. ఆమేన్. అటువంటి జీవితం నువ్వు కలిగి ఉండాలా. ఆమేన్. చూడండి ప్రియులారా, మరి ఈ సాయంకాలం గమనించండి ప్రియులారా. అంటే మరి 7 సువర్ణ దీపస్తంభాలు, 7 సువర్ణ దీపస్తంభాలలో మరి ఆ కాలంలో ఉన్న ప్రజలు దేనిని కలిగి ఉంటారు? వారు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ మునిగి ఉన్నారు? వర్తమానికులు ఎక్కడ మునిగి ఉన్నారు? ఆ ప్రజలు కూడా దేనిలో మునిగి ఉన్నారు? దేని చేత ముద్రించబడి ఉన్నారు? వారు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఉన్నారు. ఆమేన్. చూడండి, వాక్యం ఎవరైతే కలిగి ఉంటారో నిజంగా వారిని ఎవరేం చేయలేరండి. నిజంగా కలిగి ఉన్న వారిని ఎవరేం చేయలేరు. ఆమేన్. నీకెన్నో ఆకర్షణలు చూపించవచ్చు వేరేవాడు, నీ ఫ్రెండ్సో లేకపోతే సంఘస్థులు కొంతమందిని కూడా నేను ఆకర్షించవచ్చు. అటు పోదాం ఎవరు ఇటుపోడు కాదు, నీలో ఉన్న దేవుని వాక్యము నిన్నెవడేమీ చేయలేడు. ఆమేన్. నిజంగా దేవుడు నిన్ను ముద్రించుకున్నాడండి కనుక నువ్వు ఆయన కోసమే జీవిస్తావు. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, ఎందుకంటే నీకు దేవుడు అంతరంగములోను భౌతికంగాను యేసుక్రీస్తు ద్వారా నువ్వు విజయము కలిగి జీవిస్తావు. లోపల బయట అపజయాలు కాదు, విజయం కలిగి జీవిస్తావు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి ఈ సాయంకాలం గమనించండి, ఎందుకంటే జీవం మనం పొందుకొని ఉన్నాం. ఆ జీవము ఎవరి ద్వారా మనం పొందుకున్నామంటే జీవము కలిగిన దేవుని ద్వారా పొందుకున్నాం. ఆమేన్. కనుక మరి సువర్ణ దీపస్తంభం అట్లా మనం ఆలోచించినట్లయితే మనం ఒక కాలంలో ఉన్నాం. మనం ఉన్నది చివరి కాలంలో ఉన్నాం, ఆఖరి గడియలో మనం ఉన్నాం, కాలం యుగాంతంలో మనం ఉన్నాం, కాలం ముగింపులో మనం ఉన్నాం. ఆమెన్ చెప్తారా? ఆమేన్. ఎండింగ్లో మనం ఉన్నామండి. చివరి కాలం అంటే అర్థం ఏంటిది? చివరి అంటే అర్థం ఏంటిది? లాస్టేనా? లాస్ట్ అంటే ఏంటిది? చివరిది. చివరిది అంటే ముగింపే, కాలాంతము, చివరిది అంతం, యుగాంతం. ఆమేన్. అక్కడ నీవు ఉన్నావు. నీవుంటే నిజంగా మరి నువ్వు దేనిలో నింపబడి ఉన్నావు, దేనిలో మునిగి ఉన్నావు, నువ్వు ఎట్లా జీవిస్తున్నావు అని నువ్వు ఆలోచించాలా. విన్నారా? ఆమేన్. దేవుడేమై ఉన్నాడు అది నువ్వు కావాలా. నిజమేనా? అటువంటి జీవితం నీకు రావాలా, అటువంటి జీవితం మనకు రావాలా, అటువంటి జీవితం మనము కలిగి ఉండాలా. ఆమేన్. ఎందుకంటే మనం కూడా ఒక సంఘ కాలంలో ఉన్నాం, మనం కూడా ఒక దీపస్తంభము కాలంలో మనం ఉన్నాం, 7వ దీపస్తంభం. నిజమేనా? ఆమేన్. కనుక చూడండి, 7 దీపస్తంభములు, వాటి యొక్క ప్రత్యక్షత ఏంది? ఆ దీపస్తంభాల్లో ఏముంది? నిజమేనా? అవి ఎప్పుడు కూడా ఆరిపోయేటివి కాదు. అదే గుణలక్షణం ఏంటంటే నిజంగా పరిశుద్ధాత్మలో మునిగినవాడు ఎప్పుడు కూడా ఆరిపోడు. అంటే ఆరిపోయిన జీవితం ఉండదు, ఎందుకంటే మునిగి ఉన్నాడు. కాస్త బయటికి వస్తేనే ఆరిపోతాడు. ఆ నూనె నుంచి బయటకు వస్తేనే అది ఏమవుతుందంటే దీపము ఒత్తి మండదు, వెలుగు రాదు, మంట లేదు. నిజమేనా? ఆ ఒత్తి ఎక్కడ మునిగి ఉండాలంటే నూనెలో మునిగి ఉండాలి. చూడండి,
మనం పరిశుద్ధాత్మలో మునిగి ఉండాల. ఆమేన్. మునిగి ఉంటే ఆ జీవితం చాలా గొప్పదండి. మంచి జీవితం జీవిస్తాం. పరిశుద్ధాత్మలో ఉంటే కార్యాలు వేరుంటాయి, మాటలు వేరుంటాయి, నడకలు వేరుంటాయి, చూపులు వేరుంటాయి, ప్రవర్తన వేరుగా ఉంటుంది. మనం ఇంకోరు చూసి వారు మారేటట్టుగా మన జీవితాలు ఉంటాయి. ఇతరులకు మనం మాదిరిగా ఉంటాం. విన్నారా? ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి ప్రియులారా. మరి ఈ సాయంకాలం గమనించండి, 7 సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించువాడు మనుష్య కుమారుని పోలి ఉన్నాడని వాక్యం సెలవిస్తున్నది. చూడండి, అంటే పరిశుద్ధాత్ముడే. ఆమేన్. ప్రతి కాలంలో దేవుని ఆత్మ ఉంది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్మలో మునిగి ఉన్నవాళ్ళు, పరిశుద్ధాత్మ అనేవాడు ఆ కాలంలో ఉన్నటువంటి వర్తమానికులో ఉన్నాడు. నిజమేనా? ఆ కాలంలో వర్తమానము కలిగిన వారిలో దేవుడు ఉన్నాడు. ఆమేన్. అయితే ఉన్నాడు కనుకనే వారు ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మలో ముద్రించబడి వారు జీవిస్తారు. ఆమేన్. మరి సాయంకాలం గమనించండి పిల్లరా, మరి అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఇంకా మనం లోకంలో మునిగి ఉండడు కాదు. బైబిల్ వాక్యం సెలవిచ్చినట్టుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 చెప్పబడినట్టుగా మనం దేనిలో ముద్రించబడి ఉన్నాం? లోకములో ముద్రించబడి లేము. దేనిలో ముద్రించబడి ఉన్నాం? ఆయన యందు మీరు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఉన్నారు. చూడండి, ఎంత గొప్ప మాట అండి. అది మీరు అర్థం చేసుకుంటే చాలా మంచిదండి. నువ్వు దేని చేత ముద్రించబడి ఉన్నావో అది నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు ఎక్కడ ఉండాలో ఆ వాక్యం నీతో మాట్లాడతాడు ఆయన. చూడండి, గ్రహించండి, అర్థం చేసుకుందాం, వాక్యం అర్థం చేసుకుందాం, వర్తమానం అర్థం చేసుకుందాం, కాలాలు అర్థం చేసుకుందాం, 7 దీపస్తంభాలు అర్థం చేసుకుందాం, 7 సంఘకాలు అర్థం చేసుకుందాం, 7 సంఘకాల్లో ఎవరు ఉన్నారో అర్థం చేసుకుందాం, ఏ కాలంలో మనం జీవిస్తున్నామో కూడా మనం అర్థం చేసుకుందాం. ఆ కాలంలో దేవుని ఆత్మ ఉంది, ఆత్మ మన లోపల కూడా ఉంది, అది మనం అర్థం చేసుకుందాం. ఆత్మ ద్వారా నడిపించబడదాం. అటువంటి జీవితం దేవునికి ఇష్టమైనదిగా ఉంది అని వాక్యం సెలవిస్తుంది. దేవుడి తన మాటలు దీవించును గాక. మనం అందరం లేచి నిలబడదాం.